నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. డీలిమిటేషన్ పై లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని తేల్చి చెప్పారు. అయితే దీనిపై విపక్షాలు దక్షిణాది రాష్ట్రాలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని, అటు ఏపీలోనూ 25 నుంచి 38 ఎంపీ సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. అయితే దక్షిణాదిలో మొత్తం 169 సీట్లు అదనంగా పెరుగుతాయన్నారు అమిత్ షా. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన కామెంట్లు తెలుగు రాష్ట్రాల్లో మంట పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర విభజనను పాకిస్తాన్ తో పోల్చడంపై మండిపడుతున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్, అలాగే తెలంగాణ ప్రజలు. ఇక బలిదానాలు పాకిస్తాన్ తో పోల్చడంపై సీరియస్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లో తులా ఆంజనేయులు జాయిన్ అవుతున్నారు. అలాగే స్టూడియోలో మనతో పాటు లింగయ్య యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్. అలాగే మధుసూదన్ గారు ఉన్నారు, వైసీపీ స్టేట్ స్పోక్ పర్సన్. జూమ్ లో తులా ఆంజనేయులు గారు జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి. దాంతో పాటు మనకి సయ్యద్ బాషా, ఏపీ బీజేపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, ఆయన కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు. గురునాథం గారు, ఏపీ టీడీపీ స్పోక్ పర్సన్, ఆయన కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ క్లియర్ గా ఉంది అందరికి? మనం ఫస్ట్ అయితే ఏదైతే డీలిమిటేషన్ అలాగే ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుల గురించి మాట్లాడుతుంది బీజేపీ. దానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకం తెలియజేస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముఖ్యంగా ఈ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడం కూడా మనం చూస్తున్నాం. మరి ఏపీలో వైసీపీ స్టాండ్ ఏంటి? మనం ఫస్ట్ అయితే మధుసూదన్ గారి దగ్గరికి వెళ్దాం. మధుసూదన్ గారు, మనం చూస్తున్నాం వైసీపీ ఏం స్టాండ్ తీసుకుంది. నార్మల్ గా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. కానీ ఏపీ నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం అవ్వట్లేదు, సముఖత వ్యక్తం అవటం మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా వైసీపీ స్టాండ్ ఏంటి? ముందుగా గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి గారు క్లియర్ కట్ గా వైసీపీ యొక్క స్టాండ్, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 131 బిల్లు కానీ, మహిళా బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు కానీ స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాం, ఏ విధంగా స్వాగతిస్తున్నాం అనేటువంటి దాని ప్రకారం మేము ఏం మాట్లాడుతున్నాం అంటే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో అయితే మేము 100% జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఎందుకంటే ఆల్రెడీ 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ విధంగా మహిళలకు పెద్ద పెట్టేశాడు అనేటువంటిది రాష్ట్రంలో దేశంలో ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు 33% రిజర్వేషన్స్ కల్పిస్తామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 50% రిజర్వేషన్ అన్నింటిలో కానీ, లోకల్ బాడీస్ లో కానీ, అదేవిధంగా కార్పొరేట్ పదవుల్లో కానీ, అదేవిధంగా ఇచ్చేటువంటి వర్కర్లు, నామినేటెడ్ వర్కర్లో కానీ అన్నింటిలో కూడా 50% మహిళలకు ఉండాలనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి, అదేవిధంగా మహిళల కోసం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దిశ యాప్ని, దిశ చట్టాన్ని కూడా తీసుకుని వచ్చి మహిళల యొక్క పక్షపాతం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చాటేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పెడుతున్నటువంటి మహిళా బిల్లుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఫుల్ గా సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటిది మా వాదన. ఇంకొకటి, ఈ డీలిమిటేషన్ కుచక్కాలకి, డీలిమిటేషన్ లో మా విధి విధానాలు ఏ విధంగా మేము సపోర్ట్ చేస్తున్నామంటే, మన జనాభా ప్రాతిపదికన కాకుండా గుత్తిగంపుగా 50% అన్ని ఉన్నటువంటి ఈ 50% రిజర్వేషన్ ఇప్పుడు ఉన్నటువంటి సీట్లకి 50% అట్టే పెంచడం వల్ల ఏ రాష్ట్రానికి కానీ, సదరన్ రీజియన్ లో కానీ, అటు నార్థన్ రీజియన్ లో కానీ ఏ రాష్ట్రానికి కానీ నష్టం జరగదనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్. ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణ 17 సీట్లు అట్టే 26 సీట్లు అవుతాయి. అదే ఆంధ్రాలో 25 సీట్లు ఉన్నాయి, అట్టే 38 సీట్లు అవుతాయి. ఈ విధంగా రావడం వల్ల టోటల్ గా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క 23.75% ఏదైతే ఉందో ఈ సౌత్ ఇండియా యొక్క వాయిస్ యొక్క కిందకి దిగిపోతుంది అన్నటువంటి వాదనని మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే 50% పెంచేటప్పుడు ఉన్నటువంటి 23.75% అట్టే ఉంటుంది. కాబట్టి సౌత్ ఇండియా యొక్క విలువ కానీ, సౌత్ ఇండియా యొక్క వాయిస్ కానీ తగ్గదు అనేటువంటిది మా వాదన. అట్టగా కూడా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కొన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా తగ్గుతారు. కాబట్టి సదరన్ రీజియన్ లో, ఎందుకంటే ఈ యొక్క పాపులేషన్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి సదరన్ రీజియన్ లో ఉంది, నార్థన్ రీజియన్ లో పాపులేషన్ బాగా ఎక్కువగా పెంచారు. కాబట్టి సదరన్ రీజియన్ కి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా గారు కానీ క్లియర్ గా చెప్తున్నారు, మేము 50% పెంచుతున్నాం, ఏ రాష్ట్రానికి కానీ అన్యాయం చేయమని. వాళ్ళు చెప్పిన విధంగా 50% పెంచితే ఏ రాష్ట్రానికి కానీ అన్యాయం జరగదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా వీటిని ఫాలో చేస్తూ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా 131 ఆర్టికల్ కూడా మేము 100% సపోర్ట్ చేస్తున్నాం. ఈ 131 ఆర్టికల్ ఏంది అసలు యాక్చువల్ గా? ఈ రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి వివాదాలు, రాజకీయ వివాదాలు కాదు, ఈ న్యాయపరమైనటువంటి వివాదాలు కానీ, అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి వివాదాలు కానీ, ఈ సుప్రీంకోర్టులో
పెట్టి దాన్ని సొల్యూషన్ కనిపెట్టడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికి దాన్ని ఇంకా మెరుగుపరచడానికి దీన్ని అమెండ్మెంట్ తీసుకుని వస్తున్నారు. దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. ఒకటి ఫైనల్ గా నేను చెప్తున్నా అంటే ఈ బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ ఈ యొక్క డీలిమిటేషన్ గురించి ఈ రోజు డప్పు కొట్టుకునేటువంటి పరిస్థితి తెలంగాణకి కానీ ఆంధ్రాకి కానీ పరిస్థితి లేదు అంటున్నాం. ఎందుకంటే అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా తెలంగాణకి ఆంధ్రాకి రెండింటికి కూడా అన్యాయం చేసింది మనకు విభజన చట్టంలో ఉన్నటువంటి యొక్క డీలిమిటేషన్ యొక్క విలువల్ని ఆ రోజు ఎందుకు పొందుపరచలేదు అనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీని ఈ బీజేపీని ఆ రోజు చిన్నమ్మ పెద్దమ్మ అంటూ ఇద్దరు సంఖ్యలు గుద్దుకుని మేము రాష్ట్రాన్ని విడగొడుతున్నాం, మమ్మల్ని కూడా చూడండి అని చిన్నమ్మ, మమ్మల్ని చూడండి అని చెప్పిన పెద్దమ్మ కాంగ్రెస్ బీజేపీ పోటీ పడి రాష్ట్రాన్ని అనైతికంగా విడగొట్టి అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా ఈ డీలిమిటేషన్ విషయంలో చర్చ చేశారనేటువంటిది మా వాదన. ఎందుకంటే ఎట్లా చర్చ చేశారంటే విభజన చట్టంలో ఈ యొక్క డీలిమిటేషన్ లో ఎక్కువ సీట్లు పెంచాలనేటువంటి అప్పుడు విభజన చట్టంలోనే ఉంది. ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలు కానీ పెంచుండాలి. ఎందుకు పెంచాలనేటువంటిది విభజన చట్టంలో పొందుపరిచారు. పొందుపరిచేటప్పుడు 170 ఆర్టికల్ క్లాస్ 3లో వీళ్ళు దీన్ని ఫాలో చేయాలనేటువంటి ఒక రూల్ ని పెట్టారు. 173 క్లాస్ 3 170 సెక్షన్ లో క్లాస్ 3 ఏమో చెప్తుందంటే ఈ యొక్క డీలిమిటేషన్ 2026 తర్వాత జనగణనలో మీరు దీన్ని తీసుకోండి అని చెప్పింది. అంటే 2026 తర్వాత జనగణన తర్వాత తీసుకోండి అని చెప్పిన క్లాస్ పెట్టి ఈ రోజు విభజన చట్టంలో దీన్ని చేర్చమంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోతారు చెప్పండి. ఇది ఈ క్లాస్ తప్పు. ఆ తర్వాత ఏంది క్లాస్ ఆర్టికల్ 2(3) ఏం చెప్తోంది, విభజన చట్టంలో పెట్టినటువంటి ఈ యొక్క డీలిమిటేషన్ ని మీరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దులను కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గ సరిహద్దులు కానీ మార్చండి అంటున్నారు. ఇప్పుడు 170కి క్లాస్ ఆర్టికల్ 170లో క్లాస్ 3కి ఈ ఆర్టికల్ 2(3కి మధ్య ఈ క్లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలా, 368 ప్రకారం దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి సవరణ చేయాలి. ఆ సవరణ చేయలేదు, రెండు ప్రభుత్వాలు కానీ సవరణ చేయలేదు. కానీ మళ్ళీ క్లాస్ 4 ఏం చేస్తుంది, ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే సవరణ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి మధ్య క్లాస్ వచ్చినప్పుడు ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 అనేటువంటిది పవర్ఫుల్, దానిపైనే మనం ముందుకు పోవాలనేటువంటి ఈ ఆర్టికల్ 4ను కూడా కన్సిడర్ చేయకుండా ఆ రోజునటువంటి కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు రాష్ట్రాలకు కూడా ఈ డివిజన్ లో అన్యాయం చేసేటువంటిది మా వాదన. అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఆర్టికల్ 4ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదనేటువంటిది మా వాదన. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగా మోడీ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ రెండు రాష్ట్రాలకు కూడా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ లో అన్యాయం చేశారు. ఆ రోజే కానీ డీలిమిటేషన్ ప్రాసెస్ లో ఎంపీలని ఎమ్మెల్యేని పెంచుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ లో 50% పెంచితే ఇంకా ఎక్కువ అయ్యేటువంటి సీట్లు. కాబట్టి ఆంధ్రాకి కానీ తమిళనాడుకి కానీ తెలంగాణకి కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ ప్రభుత్వాలు ఈ డీలిమిటేషన్ లో అన్యాయం చేశాయి అనేటువంటిది మా వాదన. ఎట్టకేలకు ఈ రోజు ఈ డిమినేషన్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీలిమిటేషన్ జరగాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. దీంట్లో ఇంకోటి ఏంటంటే డీలిమిటేషన్ పెంచేటప్పుడు 50% పెంచితే మహిళలకి 33% ఇచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పురుషులకు ఉన్నటువంటి ఈ యొక్క సంఖ్య కూడా తగ్గకుండా ఈ యొక్క మహిళల్ని అకామిడేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పురుషాధిక్యత ఉన్నటువంటి ఈ సమాజంలో ఏ విధమైన వివక్ష లేకుండా మహిళలకి అవకాశం కల్పించేటువంటి ఈ యొక్క అవకాశం వస్తుంది. కాబట్టి ఈ డివినేషన్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదనం. మనం చూస్తున్నాం నిన్న మోదీ కూడా తెలియజేయడం జరిగింది లోక్సభలో ఎమోషనల్ గా ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. ఏదైతే ఉత్తరాది దక్షిణాది అనే తేడా మాకేమీ లేదు, మేము భారతదేశ అభివృద్ధి గురించే ముందుకు వెళ్తున్నాం. ప్రధానంగా అందులో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలు మాకు సమానమే, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా ధ్యేయం. మీకు గ్యారంటీ కావాలంటే నా మాటే గ్యారంటీ అంటూ కూడా మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూసాం పార్లమెంట్ లో అటు లోక్సభలో. సో మరి దీనికి సంబంధించి ఏం అంటారు ఏంటి అనేది అటు మనం కాంగ్రెస్ కి సంబంధించి పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, మనం చూస్తున్న మోదీ కామెంట్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు నార్మల్ గా అయితే సీట్ల పెంపకం వెనుక రాజకీయ కుట్ర ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మీ స్టాండ్ ఏంటి, అసలు ఏం చెప్తారు, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, జీనియస్ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానెస్లకు. అదేవిధంగా నిన్న ఏదైతే భారత పార్లమెంట్ లో తేజస్వి సూర్య గారు మాట్లాడుతూ తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్ తోటి పోల్చినటువంటి ఒక దుర్మార్గుణ్ణి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం
పార్లమెంటు ద్వారా ఏర్పాటైనటువంటి రాష్ట్రాన్ని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడినందుకు తక్షణమే తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా లోక్సభ స్పీకరు తేజస్వి సూర్య వ్యాఖ్యలని రికార్డు నుంచి తొలగించి ఆయన యొక్క లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే బీజేపీ నాయకులు మొదటి నుంచి కూడా తెలంగాణ మీద ఎప్పుడు పడితే అప్పుడు అమానకర రీతిలో మాట్లాడుతున్నారు. గతంలో నరేంద్ర మోడీ కూడా తల్లిని చంపిన బిడ్డను బతికించినటువంటి అని ఆ విధంగా మాట్లాడి తెలంగాణను అవమానించడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అమరుల త్యాగాన్ని ఇవాళ అవమానం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణలో బీజేపీ నాయకులు మీకు చీము నెత్తురుంటే తక్షణమే తేజస్వి సూర్యతోటి క్షమాపణ చెప్పించి ఇప్పటికైనా మీరు తెలంగాణ బిడ్డలని నిరూపించుకోండి. లేకపోతే తెలంగాణ బిడ్డలు బీజేపీ నాయకుల్ని తెలంగాణ నుంచి తరిమి కొడతారని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రత్యేకించి ఇక నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా ఆడుతున్నటువంటి ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. ఇవాళ నరేంద్ర మోడీ 12 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇవాళ దేశ ప్రజలకు ఏం చేసిరు అని చెప్పకుండా ఇవాళ నరేంద్ర మోడీ చేసినటువంటి డిప్లొమసీ ఫెయిల్ అయింది. విదేశాంగ విధానం, దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇవన్నీ సమస్యలను డైవర్ట్ చేయడం కోసం ఒక కొత్తగా ఇవాళ ఒక డ్రామా ఆడుతుందే ఇవాళ డీలిమిటేషన్ పేరుతోంది. ఎక్కడైనా డీలిమిటేషన్ అనేది పాపులేషన్ సెన్సెస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనకు చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఇవాళ పాపులేషన్ సెన్సెస్ జరుగుతుంటే ఇవాళ ఇంత 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఒకవైపు ఎలక్షన్ జరుగుతుంటే ఏమి అడావుడు వచ్చిందని ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ ఇవాళ ఈ బిల్లు ఇంత ప్రత్యేక పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేసి ఇవాళ ఎందుకు ఈ అడావాడి చేస్తురో దీని అనుకున్నటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవాలి. ఎస్, డిలిమిటేషన్ పాపులేషన్ సెన్సెస్ జరిగిన తర్వాత చేయండి, ఎవరు వద్దనట్లేదు. అయితే ఇవాళ ఆనాడు ఉన్నటువంటి దేశ పరిస్థితులకు అనుగుణంగా ఇందిరాగాంధీ గారు, ఆనాడు ప్రధాని గారు, ఇవాళ పాపులేషన్ కంట్రోల్ తీసుకున్నారు. దాన్ని సక్సెస్ఫుల్ గా సదరన్ స్టేట్స్ ఆ పాపులేషన్ కంట్రోల్ చేసినాయి. అదే నార్థన్ స్టేట్స్ కంట్రోల్ చేయలేదు. ఇవాళ దాని వల్ల ఇందిరాగాంధీ కూడా అది అర్థమయ్యి 71 లో అంటే 76 లో ఒక డిలిమిటేషన్ చేసుకోవచ్చు, కానీ సీట్లను ఫ్రీజింగ్ చేశారు. ఇదే అనుసరించి వాజ్పేయి గారు కూడా 2001లో సీట్లను పెంచకుండా డిలిమిటేషన్ చేశారు, అంటే సీట్లకు ఫ్రీజింగ్ చేశారు. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒకవైపే మొన్నటిదాకా పాపులేషన్ పేరు మీద చేస్తామన్నారు. ఇవాళ ఏమంటారు, నిన్న సడన్ గా ఇవాళ 50%, ఇవాళ 50% చేసినా కూడా ఇవాళ తెలంగాణకు, అదే విధంగా దక్షిణ భారతదేశానికంటే సౌత్ ఇండియాకు, స్మాల్ స్టేట్స్ కు, ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుందో నేను చెప్తా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకు 39 పార్లమెంట్ సీట్లు అంటే లోక్సభ స్థానాలు ఉన్నాయి, ప్లస్ ఒకటి పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, మొత్తం 40 సీట్లు, 40 సీట్స్. అదే యూపీకి 80 సీట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు తమిళనాడుకు యూపీ డిఫరెన్స్ ఎంత అండి? 40 డిఫరెన్స్. కానీ ఇవాళ ప్రోరేట్ ప్రకారం వీళ్ళు చెప్పే 50% సీట్స్ పెంచితే ఇవాళ తమిళనాడు ఏమో 60 అవుతుంది, మరి యూపీలో 80 నుంచి ఇవాళ 120 అయింది. డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 20 సీట్స్ ఎక్స్ట్రా యూపీకి వస్తున్నాయి. అంటే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇవాళ సదరన్ స్టేట్స్ జీడిపిలో అగ్రభాగా నుండి దేశ గ్రోత్ కు ఇవాళ కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సదరన్ స్టేట్స్ ఏమో మీరేమో అన్యాయం చేస్తున్నారు. ఇవాళ నార్థన్ స్టేట్స్ కేమో మీరు దీన్ని చేయండి, ఈ విధంగా చేయడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందన్నాం. మేమేమన్నాం, ఎస్ వైడర్ కన్సల్టేషన్ చేయండి, ఒక కమిటీని ఇవ్వండి, ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి. ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్పాలి, ఎందుకంటే బీజేపీ నాయకులు మాట్లాడిన 1 minute లో ఫినిష్ చేస్తా. ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ గురించి బీజేపీ నాయకులు వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు అంటారు. ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ ఈ దేశంలో తెచ్చిందోరండి. ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 89 లో ఉమెన్ రిజర్వేషన్ లోకల్ బాడీలో 33% తీసుకొచ్చి తర్వాత పివి నరసింహారావు గారు 74th అమెండ్మెంట్ ద్వారా ఇవాళ స్థానిక సంస్థలో 33% రిజర్వేషన్ ఇచ్చింది మేము కదా. తర్వాత ఇవాళ 2008లో పార్లమెంట్ లో బిల్ ఇంటర్ చేసి 2010 లో ఇవాళ రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసింది మేము కదా. ఇవాళ మీరు ఇదే 2023 ఏమన్నారండి, పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది కదా, మరి 2024లో ఎందుకు ఉమెన్ రిజర్వేషన్ అదే చెప్తున్నాండి. 2010లో మేము పాస్ చేసిన రాజ్యసభలో ఆనాడు పరిస్థితులు అనుకూలంగా లోక్సభలో మాకు మెజార్టీ పార్టీలు సపోర్ట్ చేయకపోవడం వల్ల అయిపోయింది. మరి ఇదే 2023లో మేము సపోర్ట్ చేసినాం కదా, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే ఇవాళ ఉమెన్ రిజర్వేషన్. మరి 24లో ఎందుకు మీరు అమెండ్ చేయలేదు? ఎందుకు
మీ పార్లమెంట్ లో ఎందుకు మీరు 2024 ఎలక్షన్ లో మీరు ఎందుకు అమలు చేయలేదు? ఇవాళ మీరు ఉమెన్ రిజర్వేషన్ పేరుతో ఇవాళ డీలిమిటేషన్ తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాలను కుట్ర చేస్తున్నారు. మీ ద్వారా కూడా సదరన్ స్టేట్స్ కు నాయకుడు మాట్లాడుతున్నారు, టీడీపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ దీన్ని ఆపోజ్ చేయాలి. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో మనతో పాటు జూమ్ లో తులా ఆంజనేయులు ఉన్నారు బీజేపీ నుంచి. తులా ఆంజనేయులు గారు, నా వాయిస్ వినిపిస్తుందండి క్లియర్ గా మీకు? ఆంజనేయులు గారు వాయిస్ క్లారిటీ లేదు మేడం. ఎస్, ఇప్పుడు వినిపిస్తుందండి, క్లారిటీ ఉందా? వినిపిస్తుంది. ఓకే మేడం. ఎస్, మనం చూస్తున్నాం బీజేపీ నుంచి ఏ విధంగా అయితే ఈ బిల్లుని పాస్ చేయడానికి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూస్తున్నాం. లోక్సభలో కానీ పార్లమెంట్ లో ఎటువంటి చర్చ జరిగిందో కూడా చూస్తున్నాం. మరి ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు లింగయ్య యాదవ్ గారు మాట్లాడినంతా కూడా మీరు విన్నారు. ఏంటి మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? ముందుగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా యాంకర్ గారికి, జీతీలు ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. ఇవాళ భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జరుగుతా ఉంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఎన్నో రోజుల నుంచి మహిళలు ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్లు కావచ్చు, లేకపోతే డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, ఇలా ప్రజల ముందుకు నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన ఈ రోజు ప్రజలందరి ముందుకు కూడా తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 82, 170 ఆర్టికల్స్ ప్రకారం జరగని తర్వాత జరగాల్సినటువంటి ఏదైతే ఈ డీలిమిటేషన్ జరగక చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు డీలిమిటేషన్ కారణంగా చిన్న అసెంబ్లీలు, చిన్న పార్లమెంట్ గా ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా సుముఖంగా ఉండే విధంగా, ఏదైతే చిన్న స్థాయి, కింది స్థాయి వరకు అందరికీ కూడా, పేద ప్రజలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఫలాలు అందే విధంగా ఇవాళ ఈ ఒక పద్ధతి నడుస్తా ఉంది. కానీ ఇవాళ దీన్ని అంతా కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఇవాళ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని చెప్పేసి విభజించి పాలించేటువంటి ఒక పార్టీ ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా విభజించి పాలించేటువంటిది మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అలవాటు. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా చెప్పారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం జరిగే విధంగా మేము ఏ వ్యక్తికి నష్టం జరిగని చెప్పేసి. భారతదేశంలో ఉన్న బీజేపీ యొక్క సిద్ధాంతమే ముందు దేశము, తర్వాత పార్టీ, తర్వాత కుటుంబం అనే నినాదంతోనే ఇలా అవుతుంది. చిన్న అసెంబ్లీలు ఏర్పడితే ఉంటుంది. అయితే ఇలా చూసుకున్నట్లయితే ఇలా అసెంబ్లీలో చూసిన పార్లమెంట్ చాలా ఏంటైతే లడఖ్లో కేవలం 184 మంది ఉంటారు. ఆంజనేయులు గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి. ఎస్, ఆంజనేయులు గారు మీ వాయిస్ క్లియర్ గా లేదు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జూమ్ లో సయ్యద్ బాషా గారు ఉన్నారు, ఏపీ బీజేపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. సార్ నమస్తే అండి, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? నమస్తే మేడం, క్లియర్ గా ఉంది. నేను మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా జీ తెలుగు ప్రేక్షకులకి మీకు శుభోదయం. గుడ్ మార్నింగ్ బాషా గారు. టీడీపీ నుంచి స్టాండ్ ఏంటంటారు? ఏపీలో సీట్లు పెరగడం రాష్ట్రానికి దీర్ఘకాలంలో లాభం అంటారా? భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఎస్ అదే అంటున్నా, సారీ అండి. ఆ బీజేపీ తరపు నుంచి ఏపీ నుంచి ఎటువంటి స్టాండ్ ఉంటుంది అని చెప్పి. మేడం, ఏపీ నుంచి మేము కూటమి తరపు నుంచి క్లియర్ గా ఉన్నాం. ఆల్రెడీ 2 days బ్యాక్ మా పివిఎన్ మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా డిస్కస్ చేశారు. మేము ఏపీ నుంచి ఈ 2 బిల్లుకి మద్దతు ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే 33% బిల్లు ఈ రోజు 4 గంటలకి ఆమోదం పొందితే గనక ప్రపంచంలో ఏ దేశం లేని విధంగా మన భారతదేశంలో మహిళలకి గౌరవించే అవకాశం పెరుగుతుంది. దాంతో పాటు డీలిమిటేషన్ ద్వారా ఏదైతే అన్యాయం జరుగుతుంది అంటున్నారో మన సైడ్ కి, అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇప్పుడు ఎలా ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికి ఈ డీలిమిటేషన్ కి డిఫరెన్స్ ఉండదు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటే 60 సంవత్సరాల కిందట వాళ్ళు ఏం చేశారు? ఇందాక ఒక మన ప్యానల్ ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు బీజేపీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు జనగణన లెక్కలు జరుగుతున్నాయి, తర్వాత చేయదు కదా. 60 సంవత్సరాల నుంచి చూసుకుంటే దరిద్రం తప్ప ఏమీ లేదు మన భారతదేశం డెవలప్మెంట్ చేయడానికి. ప్రతిదీ కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఇంకెప్పుడు చేస్తాం మనం? అన్ని పోస్ట్ పోన్ చేసుకుని 20 సంవత్సరాలు కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో మేము ఏమి అనుకుంటే అది చేస్తూ వస్తున్నాం. మాకు ఓట్లు తగ్గిపోతాయి, ప్రజల సపోర్ట్ తగ్గిపోతుందని చెప్పేసి మా మోడీ గారు ఎప్పుడు కూడా అలా భయపడరు. ఎందుకంటే ఏం చేసినా ప్రజల కోసమే చేస్తారు. ఒకవేళ తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని పక్కన పెడతారు.
అది జరగట్లా. ఆయన క్లియర్ గా పార్లమెంట్ క్లియర్ గా చెప్పారు, ఈ బిల్లు ఆమోదం పొందితే క్రెడిట్ అంతా మీకే ఇస్తాం, మీ ఫోటోలో పేపర్లు వేస్తాం, క్లియర్ గా చెప్పారు. బిల్లు ఆమోదం పొందితే అందరికీ మంచి జరుగుతుంది, మంచి జరగకపోతే బీజేపీని పక్కన పెట్టేస్తారు. అన్ని స్టేట్ లో కూడా మంచి జరుగుతుంది కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం, మీరు కేవలం ఓట్ బ్యాంక్ కోసమే ప్రయత్నం చేస్తారు. డెవలప్మెంట్ కోసం అడ్డుపడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. 60 సంవత్సరాలు చేయని డెవలప్మెంట్ 12 సంవత్సరాలు మేము చేసి చూపించాం, ఇది కూడా చేసి చూపిస్తాం. ఇది అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ బిల్లుని పాస్ చేస్తున్నారు. 33% రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్పండి మీరు పబ్లిక్ లో. మేము మహిళకి అన్యాయం చేస్తామని ఒప్పుకోండి, అయితే మీకు ఓటేస్తారో మాకు కూడా డిసైడ్ చేద్దాం. డీలిమిటేషన్ ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడున్న సీట్లు కొద్ది సీట్లు పెరుగుతాయి. ఇంతకుముందు తేడా ఏంటి? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి ఆపరేషన్ చేసుకోమని చెప్పింది, ఎక్కువ మంది సంతానం వద్దని చెప్పేసి. కానీ మనం ఏం చేసాము, మన సిస్టమేటిక్ గా వెళ్ళాము. కానీ నార్త్ లో జరగలేదు, సౌత్ లో జరిగింది, మన జనాభా తగ్గారు. ఆ తప్పు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు. మరి 2011లో అప్పుడు జనాభా లెక్కపై అప్పుడే చేయొచ్చు కదా. 2014 అధికారం వాళ్ళే ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏదో రోజు స్టార్ట్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. సబ్జెక్ట్ కరెక్షన్ 2011లో సెన్సస్ జరిగింది మిత్రమా, నీకు తెలియదేమో, తెలుసుకో. లింగయ్య యాదవ్ గారు మనకి టైం లేదండి, చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. అది 20 years ఒకసారి డీలిమిటేషన్ జరిగితే మీ వాజ్పేయి గారే లింగం యాదవ్ గారు, మీ వాజ్పేయి ఏం చేసిండో లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో మనతో పాటు జూమ్ లో గురునాథం గారు ఉన్నారు. గురునాథం గారు గుడ్ మార్నింగ్ అండి. మీ నాయకుడు ఏం చేసిండో నీకు తెలియదు. గురునాథం గారు నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్, మనం చూస్తున్నాం టీడీపీ స్టాండ్ ఏంటండి? కేంద్రంతో టీడీపీకి మంచి సంబంధాలు ఉన్న కారణంగానే ఈ విధంగా మాట్లాడట్లేదు, దానికి ఓకే చెప్పింది బిల్లుకి. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న టీడీపీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏం చెప్తారు దాని గురించి? ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ మేడం. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది వీళ్ళు స్టాండ్ అంత సౌత్ లో. ఎందుకు మోడీ గారు ఎవరికి అన్యాయం జరగదో నాది పూచి అని హామీ ఇచ్చారు. సో వెరీ క్లియర్. ఏదైతే స్టాండ్ గతంలో ఉన్నటువంటి సీట్లకి 50% పెంచుతామన్నారు. మొదట అపోహలు వచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే 2005కు ముందు కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే నియంత్రణ చేయాలా జనాభాని అనుకున్నటువంటి చట్టాలు తీసుకొచ్చిన నేపథ్యంలో సౌత్ లో గణనీయంగా మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఎందుకనంటే అప్పుడు మన రాష్ట్రాల అభివృద్ధి కోసం అనేక ప్యాకేజీలు ఇచ్చారు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో. ఆ ప్యాకేజీలు తీసుకోవడం కోసం మనం శరవేగంగా అడుగులు ముందుకేసాం, నియంత్రణలో ముందుకెళ్ళాం. అదే నార్త్ వచ్చేటప్పటికి ఆ నియంత్రణ లేకుండా వాళ్ళు యథేచ్ఛగా జనాభాని పెంచుకున్నటువంటి నేపథ్యం అక్కడ ఉంది. అది కాంగ్రెస్ కుటిల రాజకీయ వ్యవస్థ మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ చేసింది. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితికి కారణం ఎవరంటే కాంగ్రెసే, బీజేపీ కాదు, ఎన్డీఏ కూటమి కాదు. దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఎట్లా మనం ముందుకెళ్లాలని అంటే 2005 తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద మనం ఏదైతే ఈ డీలిమిటేషన్ కానీ ఈ సిస్టమ్ లో కానీ అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. డీలిమిటేషన్ లో కానీ అన్ని కూడా అందరూ అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. ఎప్పుడో 90 సంవత్సరాల నుంచి ఈ కళ భారతదేశంలో మహిళలకి 33% రావాలనే దాని మీద ఎన్నో చర్చలు జరిగి ఎన్నోసార్లు బిల్లు వెనక్కిపోయినటువంటి నేపథ్యం ఉంది. మా నేపథ్యం ఏంటి? ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు 82లో పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి ఏదైతే ఆస్తి హక్కు ఇవ్వాలనేటువంటి దాంట్లో మేము తీసుకున్న స్టాండు, అదే విధంగా ఏదైతే స్థానిక సంస్థల్లో 33% అబోవ్ దాన్ దట్ మేము మహిళలకు కల్పించినటువంటి అంశం మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఎందుకు యాగి చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు. ఎందుకో ఏదో ఒకటి చేయాలి కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 131 అనేది అమ్మా 131 అనేది ఇప్పటికి 131 సార్లు సవరణ చేసినటువంటి బిల్లులో ఈ రోజున స్పష్టత కనపడతా ఉంది. 2023లో 126 సవరణ చేశారు. ఇప్పుడు 131 సవరణ చేయబోతున్నారు. ఎందుకు చేయబోతా ఉన్నారు? ఎందుకు చేస్తున్నారంటే 2000 గురునాథం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు స్టూడియోలో బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, గుడ్ మార్నింగ్ దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం తెలంగాణలో ఏ విధమైతే పోరాటం అనేది కొనసాగుతుందో ఈ డీలిమిటేషన్ గురించి ప్రధానంగా. అయితే సీట్లు 17 నుంచి 26 వరకు కూడా పెరిగే అవకాశం ఉంటున్నప్పటికీ కూడా ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది? మరి ఇది మాటల వరకే పరిమితమా, యాక్షన్ వరకు ఉంటుంది అనుకోవచ్చు? అంటే ముందుగా ఈ బిల్లు చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గారు చేసినటువంటి కామెంట్స్ ను బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. గతంలో బీజేపీ
ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిర్రు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన కామెంట్ చేసిర్రు. అంటే ఆవు ఒక దగ్గర వేస్తే ఆవు ఒక దగ్గర మేస్తే దూడ ఇంకో దగ్గర మేయదు కదా. అంటే ఈ మోడీ గారు గతంలో చేసిన కామెంట్స్ కొనసాగింపుగా ఈరోజు తేజస్వి సూర్య గారు దాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం మనకంటే దుర్మార్గం లేదు. ఈ బీజేపీ పార్టీకి ఇండియా పాకిస్తాన్ అని చెప్పడం, లేదంటే ఏదైనా ఒక ఎమోషనల్ సంబంధించిన విషయాలు తీసుకొచ్చి గెలవడం ఒక అలవాటుగా మారింది. అంటే గతంలో బీజేపీ కూడా 3 రాష్ట్రాలను విభజించింది కదా. 3 రాష్ట్రాలను విభజించినప్పుడు ఈ విధంగానే ఇండియా పాకిస్తాన్ గా విభజించిర్రా? అంటే మీరు అంత దుర్భరంగా విభజించారు కాబట్టి ఈ రోజు ఆ 3 రాష్ట్రాల అభివృద్ధిలో తెలంగాణ కంటే చాలా వెనుకకు నెట్టవేయబడ్డాయని చెప్పేసి మేము మరొకసారి చెప్తా ఉన్నాము. తక్షణమే ఈ బీజేపీ 8 మంది ఎంపీలు, ఈ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఈ పార్లమెంట్ లో గట్టిగా కొట్లాడి ఈ రోజు పార్లమెంటు సెషన్స్ స్తంభింపజేసైనా సరే ఈ దేశం అందరికీ బీజేపీ తరఫున, మోడీ గారి తరఫున, తేజస్వి సూర్య గారి తరఫున క్షమాపణ చెప్పే వరకు ఖచ్చితంగా పోరాడాలని చెప్తా ఉన్నాము. సరే, ఆ అంశం అయిపోయింది. ఈరోజు డిలిమిటేషన్ గురించి మాట్లాడుతూ గతంలో మార్చి 22, 2025 రోజున కేటీఆర్ గారు ఆల్ పార్టీ మీటింగ్, సౌత్ ఇండియాకి సంబంధించిన ఆల్ పార్టీ మీటింగ్ స్టాలిన్ గారి సమక్షంలో జరిగింది తమిళనాడులో జరిగిన చాలా స్పష్టంగా చెప్పిర్రు, మేమెంతో మాకంత ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఎప్పుడైతే ఎంత ఉందో ఆ ప్రాతినిధ్యం ఎక్కడ కూడా తగ్గకుండా ఉండాలని చెప్పేసి మేము గతంలోనే ఈ ప్రతిపాదనకు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే చిన్న రాష్ట్రాలు అనేటివి జనాభా నియంత్రణ చేసి ఈ రోజు అద్భుత దేశానికి జీడీపీలో 33% కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఈ సదరన్ స్టేట్స్ కి ఏ విధంగా అన్యాయం జరగొద్దు. ఈ రోజు వారు చెప్పినట్టుగా 50% తీసుకొచ్చినా గానీ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు మధ్యలో ఉన్నటువంటి సీట్లలో అంతరాయం చాలా ఎక్కువ పెరుగుతా ఉన్నది. గతంలో మనకు ఏ సంకీర్ణ ప్రభుత్వాలు తీసుకున్నా అంతెందుకంటే 2024లో మోడీ ప్రభుత్వం తీసుకున్నా ఈ రోజు దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రమైనటువంటి ఏపీలో ఉన్నటువంటి ఎంపీ సీట్ల వల్ల ఈ రోజు కేంద్రంలో ఉన్నది. అంటే ఇప్పటికి కూడా దక్షిణాదికి ప్రాతినిధ్యం బాగానే ఉన్నది. కానీ ఈరోజు ఫ్యూచర్ లో వీరు చెప్పినట్టుగా డిలిమిటేషన్ చేస్తే ఈ రోజు సీట్లలో అంతరం పెరిగి అసలు దక్షిణాది సీట్లకు ఎటువంటి సంబంధం లేకుండా కేవలం ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఎక్కువ సీట్లు యూపీనో, బీహారో ఇట్లాంటి రాష్ట్రాలను ఉన్నటువంటి సీట్లనే ప్రామాణికంగా తీసుకొని కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంటే దక్షిణాదికి ఇప్పటికే చిన్న చూపు ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజలపైన ఏ విధంగా వివక్ష ఉందని నిన్న చూసినాం. తెలంగాణకు సంబంధించిన నిధులలో కూడా ఈ రోజు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా గానీ ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చేది సున్నా. మరొకసారి చెప్తా ఉన్నాం, వీరు స్టాండ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 330 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి సీట్ల షేర్ కూడా ఎస్సీలకు 15.5 అండ్ ఎస్టీలకు 8 సంథింగ్ ఉంటుంది. ఆ షేర్ కూడా ఎక్కడ తగ్గకుండా మనతో పాటు మస్తాన్ రావు గారు అట్లా జరగాలని చెప్తా ఉన్నామండి. ఎక్కడ తగ్గొద్దని చెప్తున్నాం. అదే నిష్పత్తి. ఎస్సీ ఎస్టీకి కూడా ఎటువంటి అన్యాయం జరగొద్దు అని మరొకసారి సూచన చేస్తున్నాం మా పార్టీ తరఫున. ఇప్పుడు మళ్ళీ జనగణన తీయాల్సినటువంటి కారణం కూడా అదే. ఎందుకంటే జనగణన అనేటువంటిది ఇక్కడ సీట్లు డీలిమిటేషన్ కోసం జనగణన చేయట్లేదు. జనగణన చేసేది ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ ప్రాధాన్యత కల్పించాలా, మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత కల్పించాలి. వైఎస్ఆర్పీ సదరన్ స్టేట్స్ గుండా అంత బ్లైండ్ గా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇంకా మాట్లాడితే ఉంటదండి. వైసీపీకి మీరు అలా మాట్లాడితే చూసే ప్రేక్షకులకు కూడా ఏం అర్థం కాదు. మహిళా బిల్లు అవసరం. మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ మనకి ఇంకా ఏం మాట్లాడతాండి? పాకిస్తాన్ తెలంగాణ గురించి ఏం మాట్లాడతామండి? అవునండి, ఏం మాట్లాడతారు? దేన్ని
డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. మీరు పార్టీల గురించి గొడవాడుకుంటే సరిపోదు. ఒక్క నిమిషం సార్, దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం, దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మనకు మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్, మీరు గొడవలు ఆడడానికి డిబేట్లోకి రాలేదు. ఒక్క నిమిషం సార్, మసూద్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మనం డీలిమిటేషన్ గురించి మాట్లాడడం కొంచెం పార్టీ గురించి కాదు సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నా మాట సార్. ఆపాలి, మీరు ఆపాలి, మీరు ఆపాలి. మాట్లాడదు సార్, నేను మీకు టైం ఇస్తాను. మీకు టైం ఇవ్వాలి. మసూద్ గారు మసూద్ గారు మసూద్ సార్, మీరు గొడవలు పార్టీల గురించి గొడవలు కాదు, డీలిమిటేషన్ గురించి మనకి మాట్లాడాల్సిన గెస్టులు ఉన్నారు సార్. మాట్లాడదాం మీకు టైం ఇస్తాను. మసూదన్ గారు సార్, ప్లీజ్ మసూదన్ గారు ఒక్క నిమిషం. మనతో పాటు అనలిస్ట్ గారు ఒక్క నిమిషం. మీరు గొడవ పడితే డిబేట్ లో చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు సార్. ఇది పార్టీల గురించి కాదు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడితే కుదరదు సార్. ఒక్క నిమిషం, ఒక్క తర్వాత టైం ఇస్తా, నేను టైం ఇస్తా, మీకు టైం ఇస్తా. ఒక్క నిమిషం సార్. లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం అన్న, మీకు నేను టైం ఇస్తాను. మళ్ళీ ఒక్క నిమిషం. మధుసూదన్ గారు ఒక్క నిమిషం. డిబేట్ లో మనతో పాటు అటు జూమ్ లో మస్తాన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్ మస్తాన్ రావు గారు. మనం చూస్తున్నాం ఈ డీలిమిటేషన్ గురించి ప్రధానంగా పార్టీల పరంగా ఇది వినిపిస్తుంది నా వాయిస్ మస్తాన్ రావు గారు? వినిపిస్తుంది. పార్టీల పరంగా ప్రయోజనమా లేదంటే ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ కుమ్ములాట్లు కూడా మనం చూస్తున్నాం. బీజేపీ తీసుకున్న ఈ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? పార్టీల ప్రయోజనమా లేదంటే ప్రజల ప్రయోజనం? చెప్పండి మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఎవరైతే మీ యొక్క ఆదేశాలకి ఎవరైతే పాటించారో వాళ్ళని అనవసరంగా లెఫ్ట్ అయిపోమని చెప్పండి మేడం. ఎందుకది డిస్టర్బెన్స్? పావు గంట సేపు ఏం ఆదేశం? మనకి టైం చాలా తక్కువ ఉంది. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు మీ అనాలిసిస్ చెప్పండి దీని గురించి. మేడం, ఇప్పుడు ఏదైతే 131 ఆర్టికల్ కింద ఇప్పుడు సవరణ పెడతా ఉన్నారో భారత పార్లమెంట్ లో, అది ఇన్వైట్ చేయదగ్గదే. అయితే ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మనకి ఏదైతే మాది పూచి ఎవరికి అన్యాయం జరగదంటా ఉన్నారో, యాక్చువల్ గా వాళ్ళు ఏకపక్షంగా తీసుకున్నట్టుగా ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్ అనే దానికి మేము వ్యతిరేకం కాదు. డీలిమిటేషన్ అనేది ఒక పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు అందరూ ఆమోదయోగ్యంతో జరగాలి తప్పితే ఏదో అడావుడిగా జరగకూడదు అనేది వాళ్ళ యొక్క ఇది. రెండోది ఏంటి, కొన్ని పార్టీలు ఏం చేస్తా ఉన్నాయి, కులగణన జరుగుతా ఉంది, లేకపోతే బీసీలకి సంబంధించిన పాపులేషన్ ఏదైతే ఉందో జనాభా లెక్కలు జరుగుతా ఉన్నాయి. అవి జరిగిన తర్వాత దాని ప్రకారం చేస్తే బాగుంటది కదా అనేది ఒక సజెషన్ చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎందుకు హడావుడిగా తీసుకొస్తుందో అయితే అది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పూచి నాదన్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించినప్పుడు అటు బీజేపీ గాని ఇటు కాంగ్రెస్ గాని మాది పూచి అన్నాయి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎంత అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు చూశారు కదా తేజస్వి సూర్య గారు ఎట్లా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ ఎలా ఉంది? నేను అనేది ఏంటంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ ఎంపీలకు గాని ఎక్కడా కూడా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు పట్టం అనేది ఇప్పుడు ఈ యొక్క నిర్ణయంతో అర్థమైపోతుంది. ఏంటి ఇప్పుడు చేయాల్సింది ఏంటి, అసలు డీలిమిటేషన్ అనేది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది. అసలు ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అసెంబ్లీ సీట్ల పెంపుదల అనేది కూడా ఈ సవరణలో పెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎందుకు పెట్టరు అనేది గతంలో లేదు. వీళ్ళు తలకాయించుకొని ఇప్పుడు అందరూ కూడా ఏదో వైఎస్ఆర్సీపీ కావచ్చు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కావచ్చు, జనసేన వీళ్ళందరూ కూడా
వీళ్ళు ఏం ఒక్క అన్యాయం నిమిషం. జరిగింది చెప్పండి. గురునాథ్ గారు మాట్లాడండి. చెప్పండి అంటున్నా. అరే చెప్పండి మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు కానీ ఇట్లాంటి కొన్ని అపోహలు ఉన్నాయో ఆ అపోహలు తీర్చే ప్రయత్నం చేయాలి. ఎక్కడా కూడా ఏకపక్షంగా అడావుడిగా పెడతామని ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒకరోజు డిస్కషన్ అయింది, 4 రోజులు డిస్కస్ చేయండి. నిన్న తీసుకొచ్చారు, ఇవాళ సాయంత్రానికి బిల్లు ఓటింగ్ పెడుతున్నారు. ఇది అవసరమా? ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశ చరిత్రలోనే ఒక డీలిమిటేషన్ అనే ఒక పెద్ద ప్రక్రియ, అదేవిధంగా మహిళా రిజర్వేషన్స్ అనే ప్రక్రియ. ఇప్పుడేదో ఎంత గొప్పలు చెబుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గాల్లో ఎంతమందికి ఇచ్చారు? 4, 3కి ఇచ్చారు. మహిళా ఎమ్మెల్యేలు 175 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 22 మంది ఉన్నారు. వీళ్ళు ఏమాత్రం మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియట్లేదా? నేననేది ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చేటప్పుడు వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీ మహిళలకు కానీ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఆంజనేయులు గారు ఫైనల్ కన్క్లూషన్ అండి. భారత దేశంలో ఏదైతే డీలిమిటేషన్ ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ డీలిమిటేషన్ కావచ్చు లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లును పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం. మొన్నటి రాక సీఎం రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఒక నాటకాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి నెలకొల్పారు. తర్వాత ఏదైతే జీడీపీకి అనుగుణంగా అని చెప్పేసి మళ్ళీ కొత్త నాటకం చేసి ఇవాళ ప్రజల్ని ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పక్క వర్షం వచ్చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ జీడీపీ లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జీడీపీ 19.6 లక్షల కోట్లు ఉంటే 17 సీట్లు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ లో 19.7 ఉంటే ఇవాళ 25 సీట్లు ఉన్నాయి. అంటే ఈ విధంగా డీలిమిటేషన్ ప్రకారం చూసుకున్నా కూడా మనకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగదు. ఇలా అమిత్ షా గారు క్లారిటీగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రానికి కానీ లేకపోతే దక్షిణ రాష్ట్రం కానీ నార్త్ ఈస్ట్ సౌత్ అనేది ఏముండదు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం, ప్రతి ఒక్క వ్యక్తి కింది స్థాయి వారు చేస్తామని చెప్పేసి ఏదైతే ఇవన్నీ చూసుకున్నట్లయితే కేవలం ఏదైతే డీలిమిటేషన్ కారణంగా సౌత్ ఏదైతే దక్షిణ రాష్ట్రాలకు 23.7% వస్తే నా అర్థం అది చెప్తున్నారు. అటు 23 రైట్. ఆంజనేయులు గారు కొద్ది శాతం ఉన్నది. ఆంజనేయులు గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. పార్టీ ఏదైతే తేజస్వి సూర్య పాకిస్తాన్ ఆడియో లేదు. రైట్. మనం గురునాథం గారి దగ్గరికి వెళ్దాం. గురునాథం గారు రైట్. ఆంజనేయులు గారు, గురునాథం గారు ఫైనల్ కంక్లూజన్ అండి. మేడం, మేము 131 పూర్తిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ బిల్లు చట్ట సవరణ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి. అందరికీ బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీ. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక శత్రువులాగా మహిళలకు వ్యతిరేకంగా ఉమెన్ రిజర్వేషన్ ఎవరు ఆపోజ్ చేస్తలేరు. మీద నీకు తెలిసి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఆల్రెడీ 2008 పాస్ అయింది. నీకు అసలు ఏం తెలియదు. చదువుకొని వచ్చి మాట్లాడుతుంది. అరే డీలిమిటేషన్ గురించి మాట్లాడు. డీలిమిటేషన్ లో సౌత్ ఇండియాకి ఏమన్యాయం జరుగుతుందో అది చెప్పు. స్పష్టంగా నీకు అసలు ఏమి తెలియదు. ఉమెన్ రిజర్వేషన్ ఆల్రెడీ ఎవ్రీబడి వెల్కమ్ ఇట్. నోబడీ ఆపోజ్ ఉమెన్ రిజర్వేషన్. స్వాగతిస్తా ఉన్నాం. స్పష్టంగా 360 మంది బిల్లుకి మద్దతు ఇవ్వాలా, పూర్తిగా ఇస్తారు. ఇవ్వకపోతే చరిత్రలో నిలిచిపోతారు. మరి ఈ రోజున మంచి చారిత్రాత్మకమైన అంశం 33% రిజర్వేషన్ అనేది ఒక చారిత్రాత్మకమైన అంశం. దీంట్లో చిన్న ఏదన్నా ఉంటే చర్చలు చేసుకొని ఫైనల్ చేసుకోవాలి గానీ ఈ బిల్లును కనుక ఆపితే చాలా తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు. చరిత్ర ఊరుకోదు. చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. ఈ రోజున మనకి 38 ఏపీకి 27 తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఆపుకోకుండా ఎక్కడ కూడా అన్యాయం జరగట్లేదు. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా బ్రహ్మాండమైనటువంటి లెక్కలతో అందరినీ సంతృప్తికర స్థాయిల్లో ఈ 131 సవరణ జరుగుతుంది. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ గురునాథం గారు. థ్యాంక్ యూ అండి. సయ్యద్ బాషా గారు ఫైనల్ కంక్లూషన్స్. మేడం, మా బీజేపీ సైడ్ నుంచి ఒకటే మేడం, మేమైతే ఈ బిల్లు పాస్ చేసి చూపిస్తాము. అలాగే డీలిమిటేషన్ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. మోడీ గారు ప్రజల మద్దతు కోసం, అంటే ప్రజల అభివృద్ధి కోసం ఎంత దూరాన్ని వెళ్తారు ఆయన. దాంట్లో చిన్న మిస్టేక్స్ గానే ఉంటే కనుక అది మన మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా మేము క్లారిఫికేషన్ ఇస్తాం. ఆ క్లారిఫికేషన్ విషయంలో మాత్రం బీజేపీ ముందుంటుంది. మన దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు. బీజేపీ కాన్సెప్ట్ ఒకటే, అందరికీ సమాన న్యాయం జరగాలి. ఆ స్టేట్ ఈ స్టేట్ ఉండదు. మనందరం భారతదేశంలో ఉన్నాం, భారతీయులం. కాబట్టి మోడీ గారు అలాగే ఆలోచిస్తారు.
దేశం కోసం ఆయన ఏమైనా చేస్తారు, దేశ ప్రజల కోసం ఏమైనా చేస్తారు. అందులో మంచి మాత్రమే చూడాలి తప్ప చెడుని మనం చూడకూడదు. ఏదైనా అభ్యంతరం ఉంటే మాట్లాడుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ సయ్యద్ బాషా గారు. దిలీప్ రెడ్డి గారు, ఫైనల్ కంక్లూషన్స్. మేము మరొకసారి నొక్కి వక్కానించేది ఒకటే అండి, ఏ డీలిమిటేషన్ చేసినా గానీ వారు ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి శాతం, ఇప్పుడున్నటువంటి ప్రాతినిధ్యం అనేటువంటి పర్సంటేజ్ ఎంత ఉందో ఆ పర్సంటేజ్ లో మాత్రం ఎటువంటి తేడా జరగకుండా డీలిమిటేషన్ జరగాలని చెప్తూ ఉమెన్ రిజర్వేషన్ మేము గతంలోనే చెప్పినాం, పూర్తిగా మద్దతు ప్రకటించినాము. గతంలో కూడా 50% లోకల్ బాడీస్ లో ఉమెన్ రిజర్వేషన్ ప్రకటించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. 33% మార్కెట్ కమిటీల్లో కూడా గతంలోనే ఉమెన్స్ కి రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అనేక సంక్షేమ పథకాలు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, చిన్న పాప పుట్టగానే 12,000 మగ పిల్లగాడు పుడితే కానీ 13,000 ఆడపిల్ల పుడితే, ఇటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ రోజు మేము చెప్పేది ఒకటే, ఈ రోజు సదరన్ స్టేట్స్ గానీ, ఈ రోజు వెల్ పర్ఫార్మింగ్ స్టేట్స్ గానీ, సౌత్ స్టేట్స్ గానీ ఎటువంటి నష్టం జరగకుండా తీసుకురావాలని చెప్పేసి మా పార్టీ తరఫున మరొకసారి చెప్తా ఉన్నాం. మేడం, ఇప్పుడు మహిళల రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అన్ని కూడా మాట్లాడుతున్నాయి. ఇప్పటిదాకా ఉన్నటువంటి మహిళల పర్సంటేజ్ ఎంత ఉంది? 13.6%. ఇప్పుడు దాకా ఉన్నటువంటి మహిళల స్ట్రెంత్ అంటే 25, 30, 35 వరకే ఉంటుంది పార్లమెంట్ లో. 2019లో మాత్రమే 78, ఇప్పుడు 74 వచ్చేసింది. అంటే మాక్సిమం 13.6% మాత్రమే ఉంది. ఈ మహిళా బిల్లుతో ఈ రోజు ఇంచుమించుగా 272 సీట్లు మహిళలు పోయేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా మంచి పరిణామం. ఈ పరిణామాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా డీలిమిటేషన్ లో ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, జనగణన తర్వాత డీలిమిటేషన్ తీసుకుంటండి అంటున్నారు. జనగణన తర్వాత డీలిమిటేషన్ తీసుకుంటే సదరన్ రీజియన్ కి నష్టం జరుగుతుంది. ఎందుకంటే జనాభా లెక్కల ప్రకారం తీసుకుని రావాలి. మోడీ గారు చెప్పేది ఏంటి? జనగణన తర్వాత తీసుకుని వస్తే జనగణన ప్రస్తుతం తీసుకుని రావాలి. 50% గుర్తింపుగా తీసుకుని వస్తున్నారు. 13.6% మాత్రమే. ఈ మహిళా బిల్లుతో ఈ రోజు ఇంచుమించుగా 270 ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మనకు సదరన్ రీజియన్ కి లాభం వస్తుంది ఈ గుర్తింపుగా రావడం వల్ల. కాబట్టి బీజేపీ కానీ ఈ మోడీ గారు కానీ ఒకే విషయం చెప్పాలి, నేను బాధ్యత అనేటువంటిది ఒక పర్సనల్ ఒపీనియన్ చెప్పడం అనేటువంటిది తప్పు. ఇంత పెద్ద సమస్యలు జరిగేటప్పుడు దాని చట్టబద్ధత తీసుకుని రావాలి, దాంట్లో చట్టాన్ని తీసుకురావాలి. ఏదైతే మహిళా బిల్లు ఈ డీలిమిటేషన్ ప్రవేశపెడుతున్నారు దాంట్లోనే 50% ప్రతి స్టేట్ కు కూడా ఇంక్రీజ్ చేస్తాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ జనాభా లెక్కల ప్రకారం అనేటువంటి ఒక చిన్న సూచనని ముందుకు తీసుకెళ్లాలి. దాని ఇంప్లిమెంటేషన్ కు ముందుకు పోవాలి. ఎందుకంటే ఈ చట్టసభల్లో చేసేటువంటి ఏవి కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వాలు పోవట్లేదు. అదే దాని మన ఆంధ్ర విభజన కూడా, ఆంధ్ర తెలంగాణ విభజన కూడా ప్రత్యేక హోదా ఇస్తామన్న ఆంధ్రాకి ఆ రోజు ప్రత్యేక హోదా ఏమైపోయింది? ఈ విధంగా నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రం చాలా అధోగతి పాలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి చట్టాలకు విలువనిస్తూ మనం పూచీకత్తు పర్సనల్ గా మోడీ గారు ఏదో పూచీకత్తు ఇవ్వకుండా దాని చట్టంలో తీసుకెళ్ళి పొందుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మా వాదన. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకుడు కేంద్రంలో అధికారంలో ఉంది, బీజేపీ కాంగ్రెస్ తెలుసుకుని మాట్లాడి బాగుంది. విభజన చట్టంలో మేము అన్ని పెట్టినాం కానీ నువ్వు మాట్లాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత బీజేపీ చేయలేదు. దాని గురించి ప్రశ్నించక కాంగ్రెస్ గురించి మాట్లాడితే అది ఆయన విజ్ఞతకు వదిలేస్తా, అంత గొప్ప నాలెడ్జ్ అది ఓకే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న పేషెన్స్ డెకోరం మెయింటైన్ చేయకపోతే మాట్లాడుతున్నారు. ఇవాళ చర్చ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తేనే ఇవాళ పార్లమెంట్ లో చట్టం అయింది. ఉమెన్ రిజర్వేషన్ లో ఎవరికి కూడా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఇవాళ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే డీలిమిటేషన్ ద్వారా అయింది. ఇవాళ డీలిమిటేషన్ లో సదరన్ స్టేట్స్ కు, స్మాల్ స్టేట్స్ కు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు అన్యాయం జరుగుతుంది. దీని గురించి మాట్లాడమని అడుగుతున్నాం. ఇవాళ వీళ్ళు మాట్లాడు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు లేదా మిగతా వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులు ఏది పడుతుంది, అన్లిస్ట్ గారు కూడా ఏది పడుతుంది మాట్లాడుతూ నేను చాలా సూటిగా చెప్పిన ఫస్ట్ లోనే ఏమన్నాం, ఇవాళ ఎట్లా డిఫరెన్స్ వస్తుంది, ఎట్లా ఇంక్రీజ్ యూపీలో 80 సీట్లు ఏమో 120 అవుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి 40 అయితే తమిళనాడులో డిఫరెన్స్ ఎంత ఉందంటే అప్పుడు గతంలో 40 సీట్ల డిఫరెన్స్ ఉంటే ఇవాళ 60 సీట్ల డిఫరెన్స్ ఉంది. 20 సీట్లు ఎక్స్ట్రా యూపీలో పెరుగుతున్నాయి. దీని ద్వారా రేపు రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాకి ఇప్పటికే చాలా ప్రాతినిధ్యం లేదు కేంద్రంలో. దీని ద్వారా బీజేపీ నాయకులు మరింత నార్త్ ఇండియా మీద ఫోకస్ చేసి, ఎందుకంటే బీజేపీ అంటేనే
నార్త్ ఇండియన్ పార్టీ అంటారు. సౌత్ ఇండియన్ ఎట్లా కూడా బీజేపీ ఇక్కడ ప్రజలు ఆదరించరు. దీని ద్వారా ఇవాళ నార్త్ సౌత్ ఇండియన్ బుల్డోజ్ చేసేసి ఇవాళ సమైక్య వ్యవస్థకు స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. నేను ఏమంటున్నాండి, లెట్ ఇట్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయండి. దేశంలో ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, మీలాంటి మేధావులు అందరితో అభిప్రాయాలు తీసుకొని, అన్ని రాజకీయ పక్షాలు, సివిల్ సొసైటీ అభిప్రాయాలు తీసుకొని దాని ద్వారా మీరు డిలిమిటేషన్ చేయండి. ఇప్పుడు ఇంత అడావుడు ఏమొచ్చింది? 5 రాష్ట్ర ఎలక్షన్ జరుగుతున్నాయి, సెన్సెస్ జరుగుతుంది. మరి ఇదే వ్యక్తి బీజేపీ నాయకుడు ఎవరు క్యాస్ట్ సెన్సెస్ చేస్తాను, మరి నా ఓబీసీ క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేయట్లేదు? ఉమెన్ రిజర్వేషన్ లో నా ఓబీసీ ఉమెన్ మహిళలు ఇవాళ నా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలక్ట్ కావద్దా? ఇదే నా బీజేపీ టీడీపీ వైఎస్ఆర్సీపీ అంటే ఓబీసీ మహిళలు ఎలక్ట్ కావద్దా? దీని గురించి మేము మాట్లాడుతున్నాం. మాట్లాడితే ఉమెన్ రిజర్వేషన్ లో ఆనాడు అడ్డుకున్నదే వాజ్పేయి, అద్వానీ గారు. చరిత్ర తెలియదు మీకు. మీరు రాజ్యాంగం ఏంది? బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ప్రకారం ఉమెన్ బయటకు కూడా రావద్దు. ఇది మీ రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం. మీరు మాట్లాడితే ఎట్లండి? దయచేసి ఇవాళ సమైక్య వ్యవస్థకు డీలిమిటేషన్ పేరుగా అన్యాయం జరుగుతుంది. మనందరం మీరందరూ కూడా సౌత్ ఇండియా బిడ్డలుగా, సౌత్ ఇండియా పార్టీల రిప్రజెంటేటివ్ గా మీరందరూ కూడా అందరం కూడా దీన్ని వ్యతిరేకిద్దాం. కలిసికట్టుగా సౌత్ ఇండియాకు జస్టిస్ అయితే వరకు పోరాడతాం. ఆ విధంగా ముందుకు రండి తప్ప కాంగ్రెస్ మీద వేరే దాని మీద మాట్లాడితే ఒక్క నిమిషం సార్, మసూదన్ గారు వస్తాను. లింగయ్య యాదవ్ గారు వాయిస్ వినిపిస్తుంది కదా, సారీ మస్తాన్ రావు గారు వాయిస్ వినిపిస్తుంది కదా? ఫైనల్ కన్క్లూజన్ సార్. మస్తాన్ రావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? మీ వాయిస్ వినిపించట్లేదు. మేడం, Yes, వినిపిస్తుంది, మాట్లాడండి. ఇంత పెద్ద చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో అభిప్రాయాలు కానీ, రాష్ట్రాల అభిప్రాయాలు కానీ, అదేవిధంగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని అపోహలు కలుగుతా ఉన్నాయో, స్టాలిన్ గారు ఏదైతే ఆయన మూవ్మెంట్ తెస్తా ఉన్నారో, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఆ బిల్లుల మీద పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కానీ, వాళ్ళు టోటల్ గా మేము ఈ కారణాల రీత్యా ఇలా చేయాల్సి వస్తుంది, తీసుకుంటున్నాం, ఎక్కడ అన్యాయం జరగదు, ఇక్కడ ఈ కులకాణాలు అంటున్నారు, లేకపోతే పాపులేషన్ కి సంబంధించి అంటున్నారు, కేవలం 50% పెంచడం అనేది కాకుండా ఒక న్యాయబద్ధమైన ఒక విధానాన్ని అనుసరించాలనే విధంగా ప్రజలకు అందరికీ కూడా అర్థం అవ్వాలి. అంతేగాని మేము చేసేసాము, ఆ గొప్ప లేదా మేము తీసుకుంటాం అనేది కాదు. అక్కడ అడవుడిగా ఏం అవసరం లేదు కదా. నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రజలు అంటే ఈశాన్య రాష్ట్రాలు కానీ, దక్షిణాది రాష్ట్రాలు కానీ, అసలు దేశంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రం కూడా మాకు ఈ డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుంది అనే అపోహ కలగకూడదు. ఆ అపోహలన్నీ తొలగించి వాళ్ళు వివరణ పూర్తిగా ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ అంగీకారంతో జరగాలి తప్పితే మాకేదో అందరూ సపోర్ట్ చేస్తారు, లోక్సభలో మంది బలం ఉంది కాబట్టి ఆ మంది బలంతో మేము అంటే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం కదా మస్తాన్ రావు గారు. మరి కేంద్రం ఎటువంటి క్లారిటీ ఇస్తే బెటర్ అంటారు? అపోహలో ఏదైతే మీరు అన్నట్లుగానే అపోహలు పడుతున్నాయి అంటున్నారు, సరే అలా చూసుకున్నా మనం దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారో, మరి దానికి ఎటువంటి క్లారిటీ ఇస్తే కేంద్రం బాగుంటుందంటారు? అదే ఇప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయం ఏంటి? పాపులేషన్ పరంగా తీసుకుంటున్నారా, లేకపోతే రాష్ట్రాల విస్తరణ పరంగా తీసుకుంటున్నారా? ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు? కేవలం ఇప్పుడు ఉన్నదాన్ని 50% పెంచుతున్నారు. పెంచుతున్నప్పుడు అక్కడ న్యాయబద్ధంగా ఎక్కడ జరిగినట్లు అవుతుంది? పాపులేషన్ తీసుకున్నారా, లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ జరిగింది, పాపులేషన్ లో డిఫరెన్స్ వచ్చింది, కానీ 50% అనేది కామన్ ఫినామినా ఎట్లా అవుతుంది? సో ఖచ్చితంగా దానికి ఏదో న్యాయబద్ధమైన అనుసరణ అనేది ఉండాలి. సో దానివల్లే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పేసి మనకి ఎందుకు అపోహలు కలుగుతున్నాయి అంటే దానిలో ఎక్కడో క్లారిఫికేషన్ లోపిస్తుంది. ఆ క్లారిఫికేషన్ సరైన విధంగా తీసుకున్నప్పుడు ప్రజల్ని అందరినీ కూడా ఆ విధంగా మేము ఎటువంటి అన్యాయం జరగట్లేదని ఒక భావన ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు దీనికి యాక్సెప్టెన్స్ వస్తుంది. కానీ లేదంటే వాళ్ళ యొక్క మంది బలం అంటే లోక్సభలో మాకు బలం ఉంది కాబట్టి, మాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, రాజ్యసభలో బలం ఉంది కాబట్టి మేము బిల్లులు ఆమోదించుకున్నామనే ఒక విధానం అనేది మంచిది కాదు దేశానికి. ఎందుకంటే ఇవి ప్రతిష్టాత్మకమైనవి, చారిత్రాత్మకమైనవి. ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందనో స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారన్నది కాదు. వాళ్ళు చేసేది న్యాయబద్ధంగా ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా జరిగినప్పుడు ఈ రోజు కూడా 12 సంవత్సరాలైనా కూడా ఈ విభజన సమస్యలు ఇంకా కొలికి రాలేదు. సో అలాంటి అపోహల్ని కలిగించకూడదనేది ప్రజలందరి ఉద్దేశం. దాని విధంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు. చెప్పండి. ఒకటి మేడం, ఈ విభజన చట్టంలో మనకు తెలిసింది తెలియనుకుంటే పొరపాటు మేడం. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎంత అనైతికంగా విభజించారో కాంగ్రెస్ పార్టీ విభజన గురించి మన టాపిక్ రాష్ట్ర విభజనను తీసుకురావాలి.
రావద్దు ఇక్కడ. డీలిమిటేషన్ గురించి మీ స్టాండ్ ఏంటంటే రాజ్యాంగం గురించి తెలుసా? అంబేద్కర్ అవమానం, రాజ్యాంగం ఒక నిమిషం లింగయ్య గారు రాజ్యాంగం ప్రకారం ఇంప్లిమెంట్ చేసే బీజేపీ మోడీని అడిగే కొట్లాడతాడు. 170 రాష్ట్రాన్ని విభజించడం అన్యాయం కదా చెప్పండి. కాంగ్రెస్ ఒకటే చెప్తున్నా, ఈరోజు ఏంటంటే వాళ్ళు డీలిమిటేషన్ ఏ విధంగా చేస్తున్నారు అంటే ఇది కూడా ఒక ఎన్నికల ప్రచారంగానే మారుస్తా ఉన్నారు. ఆడ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇక్కడ మన మోడీ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఈరోజు ఆ రాష్ట్ర ప్రతినిధులు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ కు వస్తారా అండి? ఈరోజు ఏ విధంగా వస్తారండి? ఆ రోజు వాళ్ళు జమిలీ ఎలక్షన్లు చెప్పేటప్పుడు ఏం చెప్పిండు? ఆ రోజు జమిలీ ఏంటంటే రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఊకే అభివృద్ధి అయిపోతా ఉంటుంది అన్నట్టు. ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఈ రోజు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడు ఎన్నికలు ప్రచారం నడుస్తూ ఉంటుంటే ఒక సైడ్ వాళ్ళ ప్రాతినిధ్యం అనేది చాలా కీలకం ఈ రోజు ఎంపీ స్థానాలు అనేటివి. అటువంటి ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ లో లేకుండా ఈ రోజు నువ్వు చర్చ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మనం డీలిమిటేషన్ కమిషన్ తీసుకొస్తా ఉన్నాం. అంటే కమిషన్ నిర్ణయమే ఫైనల్ అట. ఏ విధంగా నిర్ణయం చేయాలో డీలిమిటేషన్ కమిషన్ చెప్తారట. ఆ కమిషన్ పైన ఎవరు కూడా అభ్యంతరాల ప్రకారం కోర్టు పోవద్దంట. ఈ పాయింట్ పైన చర్చ జరగాలి. అందరూ కూడా సదరన్ సౌత్ ఇండియా బిడ్డలే. మీరు ఒక ప్రాంతానికి ప్రజలకు కూడా రెస్పాన్సిబుల్ గా ఉండండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడు, కనీసం మిమ్మల్ని మీ పార్ట్నర్ కూడా కాదు బీజేపీ, మీరు దాంట్లో కూడా కన్సిడర్ చేస్తారు. కనీసం ప్రజల కన్నా ఆన్సరబుల్ గా ఉండండి. ఇవాళ విభజన చట్టం గురించి అన్యాయం జరుగుతుంది మీకు పట్టదా? మీ ప్రజలకు మీరు జవాబుదారి కదా? మీరు ప్రశ్నించండి, ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుంది. ఒక కమిటీ అండ్ ఎక్స్పర్ట్ కమిటీ దేశవ్యాప్తంగా అభిప్రాయాలు తీసుకోండి. అరే నువ్వు బీజేపీ ఏం మాట్లాడతామండి? అధికారంలో ఉంది నరేంద్ర మోడీ. సౌత్ ఇండియా ప్రయోజనాల కాపాడమే మాకు ముఖ్యం. సౌత్ ఇండియా ప్రాంత ప్రయోజనాల కోసం మేము దేనికైనా పోరాడతాం. దయచేసి బీజేపీ ఇప్పటికైనా మీరు ఆలోచించండి. దేశం అంటే సమైక్య వ్యవస్థ, అన్ని రాష్ట్రాలు సమానం. ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దాన్ని మీరు కన్సిడర్ చేయండి. అన్ని రాష్ట్రాలకు ప్రాంతాల అభిప్రాయాలు గౌరవించమని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి. రైట్, థ్యాంక్ యూ అండి. ఈ రోజు మన డిబేట్ లో జాయిన్ అయినందుకు తులా ఆంజనేయులు గారు, లింగం యాదవ్ గారు, సయ్యద్ బాషా గారు, గురునాథం గారు, మస్తాన్ రావు గారు, దిలీప్ రెడ్డి గారు, మసూదన్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ రోజు మనకి డిబేట్ లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో డీలిమిటేషన్ అసలు ప్రజల ప్రయోజనాల కోసమా లేక పార్టీల ప్రయోజనం కోసమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మహిళా రిజర్వేషన్ గురించి ప్రతి పార్టీ సభ్యులు కూడా మేము వ్యతిరేకం కాదు అని అంటున్నారు. కానీ డీలిమిటేషన్ కి మాత్రం అందరూ వ్యతిరేకత వ్యక్తం చేయడం చూస్తున్నాం. మరి కేంద్రం ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందనేది తెలియాల్సింది. ఇది వాళ్ళ డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.